ప్రభు పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. మన ప్రభువును రక్షకుడును ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ఉదయకాలపు వాగ్దానం చూస్తున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనాలు తెలియపరుస్తున్నాను. ప్రియులారా, మరి వేకుజామున లేచి మీరు ప్రార్థన పూర్వకంగా మీ జీవితాలను కొనసాగిస్తున్నారు ఎంతగానో విశ్వసించి మరి మీ అందరి కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. ప్రియులారా, నేటి వాగ్దానం పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తనలు 119వ అధ్యాయము 130 వచనం. నీ వాక్యము వెల్లడి తోడనే వెలుగు కలుగును, అవి తెలివి లేని వారికి తెలివి కలిగించును. ప్రియులారా, ఉదయకాలం మందు ఆత్మీయ ఆహారముగా దేవుడు మనకు అనుగ్రహించిన వాగ్దానం ఏమిటంటే, నీ వాక్యము వెల్లడి అగుట తోడనే వెలుగు కలుగుతుంది. ప్రియులారా, ఈ యొక్క నాటి దినాల్లో చూసినట్లయితే దేవుని వాక్యమును వినటానికి కానీ చదవటానికి కానీ ఏమాత్రము కూడా దేవుని నమ్మినటువంటి విశ్వాసులు కానీ మరి దేవుని బిడ్డలు కానీ ఏమాత్రం ఇష్టపడటం లేదు. ఎందుకంటే మరి సంగీతానికి ప్రాముఖ్యం ఇస్తున్నారు, అంటే ప్రాధాన్యత ఇస్తున్నారు. మరి సాంగ్స్కి, సంగీతానికి, ఇట్లాంటి వాటికి ప్రాముఖ్యత ఇస్తున్నారు, కానీ వాక్యాన్ని వినటానికి, వాక్యం ధ్యానించటానికి ప్రాముఖ్యత ఇవ్వలేకపోతున్నారు. కాబట్టి ఉదయకాలం మందు దేవుని యొక్క వాగ్దానం, దేవుని మాటలు శ్రేష్టమైనవన్నీ దేవుని వాక్యం సెలవిస్తుంది. అనగా ఆయన మాటలు వినగానే మనకేం కలుగుతుందంట? వెలుగు కలుగుతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మనం వెలుగు కలిగిన మార్గంలో దేవుడు మనల్ని నడిపించాలంటే మొట్టమొదటిగా దేవుని యొక్క ధర్మశాస్త్ర గ్రంథముండు మాటలను మనము ఎంత చక్కగా ధ్యానించినట్లయితే, శ్రద్ధ చూపించినట్లయితే దేవుడు మన పట్ల కృప చూపిస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్. మహాగణుడానికి వందనాలు, వందనాలు. వాగ్దానమును దీవించడం ఆయన నిజమే. నీ వాక్యము విన్న తోడనే వెలుగు కలుగుతుంది ప్రభా. అటు ప్రియబిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకోండి. వాక్యం మీద శ్రద్ధ నిలిపి భయభక్తులు కలిగి నాయన నీ బిడ్డలు నాయన జీవించలాగున సహాయం చేయండి. ఇట్టి వాగ్దానము నీ ప్రియబిడ్డల జీవితాల్లో నెరవేర్చండి. మహిమ ఘనత కీర్తి ప్రభావాలు మీరు పొందమని మా ప్రభువును మా రక్షకుడు మీ ప్రియకుమారుడైన యేసునామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును గాక. ఆమేన్.